ఇంకేం నేర్చుకోవచ్చు ప్లీజ్. అండ్ పేరెంట్స్ కూడా అవేర్నెస్ రావాలి సార్. స్పోర్ట్స్ చేయిస్తే పిల్లల్ని వచ్చేసరికి స్కూల్లో స్కాలర్షిప్స్ రావడం, అంటే ఇంజనీరింగ్ సీట్స్ ఇలా ఇంటర్లో వీళ్ళంతా అప్పుడే వచ్చేసరికి వాళ్ళ పిల్లల్ని కూడా ఓకే పిల్లల్ని ఆడిద్దాం కొంచెం, ఇలా నేషనల్ లెవెల్లో అన్ని మెడల్ కొడితే వాళ్ళకి ఇలా అన్ని వస్తున్నాయి అని అవేర్నెస్ వస్తుంది సార్. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఖర్చే పెట్టాలి కానీ మనకేం తిరిగి రాదు స్పోర్ట్స్ లో, అలా అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ఇంకా లేదా ఫీలింగ్ లేదా? ఇప్పుడు మాకు వచ్చింది సార్, బట్ మాలాగా ఇంకా చాలా మంది అప్పుడు ఇప్పుడు ఉన్న ఇక్కడ 20 చాలా మంది ఆలోచించట్లేదు సార్ అలా. అంటే పేరెంట్స్ వల్ల కరెక్ట్. సో అంటే ఇప్పుడు మనం కొన్ని చేసాం, మనం పిల్లల్ని ప్రమోట్ చేసాం. యాక్చువల్లీకి ఇట్లా వీ డన్ సమ్ వర్క్. దేర్ ఆర్ 2 ట్రైన్స్ ఆఫ్ థాట్. ఒకటి వచ్చి ఏంటంటే ఒక వ్యక్తికి ఇచ్చే బదులు ఆ డబ్బులు తీసుకొచ్చి ఎకో సిస్టమ్ అని ఖర్చు పెడితే బాగుంటుంది అనేది కొంతమంది వాదన. కొంతమంది వాదన మీరు అన్నట్టు సెలబ్రేట్ చేయాలి. విక్టరీ వచ్చినప్పుడు సెలబ్రేట్ చేస్తే వాళ్ళు చూసి ఇంకో 10 మంది మేము వస్తాం, మాకు అవకాశం ఉంది కదా అనేది భావన. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వల్ల చాలా మంది బయటకు రావట్లేదు సార్. కరెక్ట్. సింగిల్ పేరెంట్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్, స్పోర్ట్స్ కి చాలా ఖర్చు అవుతుంది అని చెప్పేసి వెనకే ఉండిపోతున్నారు. ఇంకా ఫర్దర్ గా ఇంకెంత ఖర్చు అవుతుంది మా వల్ల కాదు అని చాలా మంది. కానీ వచ్చేసరికి పేరెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉందంటే ఇంజనీరింగ్ కి 10 lakhs అయినా ఖర్చు పెడతారు కానీ స్పోర్ట్స్ కి వచ్చేసరికి ఒక 1 lakh అంటే కూడా అమ్మో 1 lakh లో నీకేమొస్తుంది ఆయన ఇన్వెస్ట్ చేస్తే, ఇదే ఒక ఇంజనీరింగ్ చేసాక నేను ఒక జాబ్ లో ఉంటా అని ఒక వాళ్ళు ఏంటంటే అట్లా ఫీల్ అవుతున్నారు. బట్ స్పోర్ట్స్ చాలా చాలా అంటే చాలా ఆపర్చునిటీ స్పోర్ట్స్ లోపల ఉన్నాయి. మీరు ఎట్టు వచ్చారు స్పోర్ట్స్ లోకి? సార్ నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి వచ్చాను సార్. ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి వచ్చారా? ఆఫ్టర్ ఐ స్టార్టెడ్ సార్, సో ఇట్స్ వెరీ లేట్ అనమాట. అందుకే నాకు ఆపర్చునిటీస్ దొరకడం చాలా లేట్. నా ఇప్పుడే సెట్ అయ్యాను సార్ బెంగళూరు స్థాయిలో. కోచే ఇప్పుడే దొరికారు సార్ నాకు. స్ట్రగుల్